అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం నిర్గమకాండం 1 నుంచి 22 అధ్యాయాలు చదువుకున్నాం. ఇందులో దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడం, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి సీనాయి పర్వతం, సీనాయి కొండ దగ్గరికి వాళ్ళందరినీ నడిపించడం, అక్కడ దేవుడి యొక్క ఆజ్ఞలు వారికి ఇచ్చి వారితో నిబంధన చేసుకోవడం. అంటే నేనిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకోండి, నేను మీకు తోడుగా ఉంటాను, మీకు కావలసిన ఆహారము, నీళ్లు, రక్షణ అన్ని రకాలుగా నేను మీకు తోడుంటాను, మీరు నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోండి అని వాళ్ళతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు అనేది మనం చదువుకుంటా వస్తున్నాం. ఆల్రెడీ వేరే మనుషులతో ఎలా ఉండాలి, నరహత్య, బానిసత్వం, వ్యభిచారం, ఆస్తి తగాదాలు, పొరుగువాంది ఆశించడం, ఇలా అనేక రకాలైన వాటి గురించి దేవుడిచ్చిన ఆజ్ఞలు చూసాం. వీటన్నింటికి పదాజ్ఞలే మూలం, అదే పునాది అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఈ నిర్గమకాండం 23వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటా వెళ్దాం. దేవుడు ఇంకా వాళ్ళకి ఏ ఆజ్ఞలు ఇస్తున్నాడు అనేది మనం చూద్దాం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, లేని వార్తను పుట్టింపకూడదు. ఒకవేళ అన్యాయంగా వేరే వాళ్ళు ఎవరన్నా సాక్ష్యం చెప్తున్నా, నువ్వు చెప్పట్ల అబద్ధం, వేరే వాళ్ళు చెప్తున్నారు, అలాంటి వాళ్ళతో నువ్వు కలవకూడదు, వేరే వాళ్ళని వాళ్ళ తప్పు లేకుండా ఎందులోనూ ఇరికించకూడదు, దుష్కార్యము చేయుటకై సమూహమును వెంబడింపవద్దు. నాకు అందులోకి వెళ్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, నేను డైరెక్ట్గా తప్పు చేయట్లేదు కదా అని మనం అనుకోకూడదు. తప్పు చేసే వాళ్ళతో కలవకూడదు, వాళ్ళని వెంబడించకూడదు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు, అన్యాయపు సాక్ష్యాలు, అబద్ధాలు చెప్పకూడదు. వ్యాజ్యమాడు వాడు బేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు. అరే ఈడు పేదోడు కదా, పెద్దోడిని మోసం చేసి డబ్బున్న వాడిని మోసం చేసి ఆ డబ్బు పేదవాడికి పంచుదాం అని కూడా అనుకోకూడదు. వాడు బేదవాడైనా వాడు ధనికుడైనా న్యాయము విషయంలో అందరూ సమానమే. బలవంతుడని లేదు, బలహీనుడని లేదు. న్యాయము విషయంలో పక్షపాతం ఉండకూడదు, అందరితో సమానంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఒకవేళ పేదవాడికి నువ్వు సహాయం చేయాలనుకుంటే నీకున్న దాంట్లోనే సహాయం చేయాలి, అంతేగాని ఒకడిని మోసం చేసి దాంతో పేదవాడికి సహాయం చేయడం అన్యాయము. అలాంటి అన్యాయపు పనులు ఇజ్రాయేలీలు చేయకూడదు అని వాళ్ళకి ఆజ్ఞ విధిస్తున్నాడు. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల ఆగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగించవలెను. అరే నా శత్రువు కదా, వాడి జంతువులే కదా నాశనం అయిపోతున్నాయి అని నీలో నువ్వు ఆనందపడకూడదు. ఒకవేళ వాడు నీ శత్రువైనా కానీ వాడి పశువులు ఏదైనా వాడి ఆస్తి నష్టపోతుంటే నువ్వు వెంటనే వెళ్ళి వాడికి ఇన్ఫార్మ్ చేయాలి, వాడికి అప్పగించాలి. నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను ఆగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. వాడు నీ శత్రువైనా సరే వాడి కష్టాల్లో ఉన్నప్పుడు వాడికి నువ్వు తప్పకుండా సహాయం చేయాలి, అంతేగాని వాడి కష్టాల్లో ఉన్నప్పుడు చూసి ఆనందించకూడదు. అది న్యాయమైన పద్ధతి కాదు. ఈ అధ్యాయం మొత్తం ఏది న్యాయం ఏది అన్యాయం, నువ్వు ఎటువైపు నిలబడాలి అనే దాని గురించిన ఆజ్ఞలు అన్నమాట ఇవన్నీ కూడా. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు, అబద్ధమునకు దూరముగా ఉండుము. ఒకవేళ వాడు దరిద్రుడైనా వాడు పేదవాడైనా సరే న్యాయం మాత్రం నువ్వు విడవకూడదు. ఎవరి వైపు న్యాయం ఉందో అటువైపే నిలబడాలి. వీడు పేదోడు కదండి, 2 అబద్ధాలు ఆడితే వీడికి న్యాయం జరిగిద్ది అని కూడా మనం అబద్ధాలు ఆడకూడదు. అబద్ధమునకు దూరముగా ఉండుము. నిరపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను. ఎవడైనా కానీ తప్పు చేశాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలేయకూడదు, నిర్దోషిగా ఎంచను, నేను తీర్పు తీరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటకు అపార్థము చేయించును. లంచం అనేది అంత డేంజరస్ అంట. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును, కళ్ళున్న వాడికి కూడా గుడ్డితనము కలుగజేయును. లంచానికి దేవుడు పూర్తిగా వ్యతిరేకం. పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు. మీరు ఐగుప్తులో పరదేశులై ఉంటారు కదా, మీ దేశానికి ఎవడన్నా కానీ పొట్ట పట్టుకుని వచ్చాడు అంటే వాడిని ఆదరించాలే కానీ వాడిని బాధింపకూడదు. అదునుగా చూసుకుని వాడిని బానిసగా చేసుకోవడం, వాడిని ఇబ్బంది పెడతాం అలాంటివి చేయకూడదు. మీరు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఒకప్పుడు పరదేశులుగా బతికారు కదా, మీరు అనుభవించారు కాబట్టి అది వేరే వాళ్ళ ఎదుట మీరు ప్రేమ చూపించాలి అని చెప్తున్నాడు. ఇక్కడతో న్యాయానికి సంబంధించి అన్యాయానికి సంబంధించి ఆజ్ఞలు అయిపోయినాయండి. మీరు గుర్తుపెట్టుకోండి, వాడు పేదవాడైనా ధనికుడైనా డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా కానీ న్యాయము విషయంలో మాత్రం మనం పక్షపాతం చూపించకూడదు, అబద్ధం ఆడకూడదు. ఎవరికైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ మనం చేయాలి కానీ వేరే వాడిని మోసం చేసి ఆ హెల్ప్ అయితే చేయకూడదు. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దానిని బీడుగా విడవవలెను. అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. 6 సంవత్సరాలు కంటిన్యూస్గా మీరు పంటలు పండించుకోండి. 7వ సంవత్సరమున ఎటువంటి పంటలు పండించకూడదు, దాన్ని వదిలేయాలి అంటున్నాడు. మరి 7వ సంవత్సరాన్ని ఎటువంటి పంటలు పండించకుండా ఎలా బతుకుతామండి అని మీరు ఆలోచించకూడదు. ఆల్రెడీ ఇజ్రాయేలీలకి మన్నా దేవుడు ఆకాశం నుండి కురిపిస్తున్నాడు. 7వ రోజు విశ్రాంతి దినానికి సంబంధించిన ఆహారం 6వ రోజే 2 రోజులకు తగ్గట్టుగా ఇస్తున్నాడు అని మనం ముందే చదువుకున్నాం కదా. దేవుడు ముందుగా పంటలు పండిస్తాడు. మీరు 7వ సంవత్సరం అంతా పంటలు పండించకపోయినా మీకు సరిపడే ఆహారాన్ని దేవుడు ఇస్తాడు. 7వ సంవత్సరాన్ని మీరు విశ్రాంతి సంవత్సరంగా పాటించాలి. మరి ఆ టైంలో పొలాల్లో పెరిగేదంతా కూడా ఆ దేశంలో ఉన్న బేదలు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు తినడానికి వదిలేయాలి. వాళ్ళు తినగా మిగిలితే అడవి మృగాలు తినడానికి వదిలేయాలే కానీ, జంతువులు తినడానికి వదిలేయాలే కానీ మీరు 7వ సంవత్సరాన పంటలు పండించకూడదు అని చెప్తున్నాడు. నీ ద్రాక్ష తోట విషయంలోను నీ ఒలీవ తోట విషయములలోనూ అలాగే జరిగించాలి. అది ఏ పంట అయినా కానీ అలాగే జరిగించాలి. 7వ సంవత్సరమున భూమికి రెస్ట్ ఇవ్వాలి. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడు పరదేశీయు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. 7వ దినాన్ని విశ్రాంతి దినం పాటిస్తున్నాం కదా. ఆ దినాన్న దేవుడి గురించిన ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవడం, పశ్చాత్తాపడడం, విశ్రాంతి దినాన్ని పాటించడం అనేది ఎంత ముఖ్యమో దానివల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఏంటది? 6 దినాలు నీ సేవకులు, నీ ఇంట్లో వాళ్ళు, ఆడవాళ్ళు ఏవైతే పనులు చేశారో, నీ ఎద్దు, నీ గాడిద, పశువులు ఏవేవైతే పనిచేసాయో వాళ్ళందరికి కూడా రెస్ట్ ఇవ్వాలి. నువ్వు వాళ్ళందరూ కూడా విశ్రమించినట్లు 7వ దినమున నువ్వు ఊరక ఉండవలెను అని చెప్తున్నాడు. నేను మీతో చెప్పు వాటన్నింటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోటి నుండి రానియ తగదు. అంటే వేరే దేవుళ్ళని ఆరాధించకూడదు, విగ్రహారాధన చేయకూడదు అనేది మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నోట్లో కూడా రాకూడదు అనే మాటను కొంతమంది వాళ్ళు సీరియస్గా తీసుకుని అడ్రస్ చెప్పేటప్పుడు కూడా ఆ విగ్రహాల యొక్క పేర్లు చెప్పరు. మరీ అంత అక్షరానుసారంగా తీసుకోమని కాదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే వాటిని ఆరాధించకూడదు, పూజించకూడదు. బైబిల్లోనే బయలుదేవతనో అయ్యనో ఈయనో వేరే దేవతల వేరే విగ్రహాల పేర్లు రాయబడ్డాయి. అవేంటంటే మనము వాటికి ఎంత దూరంగా ఉండాలి. విగ్రహారాధన జోలికి వెళితే మరలా మనం ఆ మూఢనమ్మకాల్లో మునిగిపోతామేమో అన్న ఉద్దేశంతో ముందుగానే జాగ్రత్త చెప్తున్నాడు. వాటి జోలికి కూడా మీరు వెళ్ళొద్దు అని. ఇజ్రాయేలీలకి ఇచ్చే కనాను దేశంలో, ఆ వాగ్దాన దేశంలో వేరే దేవుళ్ళు, దేవతలు, విగ్రహాల యొక్క పేర్లు కూడా కనబడకుండా ఆ మూఢనమ్మకాల్లోకి మళ్ళా ఇజ్రాయేలీలు వెళ్లకుండా దేవుడు మొదట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సంవత్సరమునకు 3 మారులు నాకు పండగ ఆచరింపవలెను. 3 పండుగలు పెట్టాడంట దేవుడు. ఏంటో 3 పండుగలు చూద్దాం. పులియని రొట్టెల పండగను ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ మనం ఆల్రెడీ చూసాం కదా. పులియక ముందే రొట్టెలన్నీ తినేయాలి, చివరి రోజు పస్కా పండుగ 7 రోజులు రొట్టెలు తినాలి అని ముందు నుంచి మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తు దేశం నుండి విడిపింపబడేటప్పుడు. ఆ పులియని రొట్టెల పండుగ అనేది సంవత్సరంలో మొదటి నెలలో వస్తుంది. మన సంవత్సరం కాదండి, జనవరి ఫిబ్రవరి కాదు. హెబ్రీలు యూదుల యొక్క క్యాలెండర్లో మొదటి నెలలో ఈ పులియని రొట్టెల పండుగ వస్తుంది. సంవత్సరం స్టార్టింగ్లో ఒక పండుగ. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. ఈ పండగ ఆచరింపకుండా ఎవడు ఉండకూడదు, అందరూ కూడా ఆచరించాలి. అది యేసుక్రీస్తు వారి గురించి గుర్తు చేస్తుందని కూడా మనం చదువుకున్నాం. పస్కా పశువు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవి ఎప్పటికీ గుర్తుండడానికి సంవత్సరం స్టార్టింగ్లో పులియని రొట్టెల పండగని అందరూ కూడా పాటించాలి. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండగ. రెండో పండుగ ఏంటి? కోత పండగ. ఇది సంవత్సరం మధ్యలో వస్తుంది. పంట ఏది పండించినా కానీ అందులో మొదటిది దశంభాగం ఆ స్టార్టింగ్ పండింది అది దేవుడిది అన్నట్టు. కోత పండుగను పొలములోని నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించవలను. 3వ పండుగ ఏంటి? ఫల సంగ్రహపు పండగ. ఇది సంవత్సరం ఎండింగ్లో వస్తుంది. 3 పండుగలు, ఒకటేమో సంవత్సరం స్టార్టింగ్లో, ఒకటేమో సంవత్సరం మిడిల్లో, ఒకటేమో సంవత్సరం ఎండింగ్లో వస్తుంది. ఈ సంవత్సరం మిడిల్లో కోత పండుగ, సంవత్సరం ఎండింగ్లో ఫల సంగ్రహ పండుగ. ఇవేంటంటే ఆ కాలాన్ని బట్టి ఏ పంట పండినా కానీ అందులో మొదటిది దేవుడికి ఇవ్వాలి అనే దాని గురించి మిడిల్లో పండగ, చివరిలో పండగ, ఆ పంటల కాలాన్ని బట్టి మొత్తం దేవుడు కూడా 3 పండుగలు ఇచ్చాడు. మొదటి పండగ ఏమో మనుషులు, అంటే ఇళ్లలో పెద్ద కుమారుడు తొలి కుమారుడికి బదులుగా జంతువు నర్పించడం, జంతువుల్లో మొదటి పిల్ల నర్పించడం, ఆ మనుషులు జంతువులు యేసుక్రీస్తు వారి గురించిన సూచన, అదంతా కూడా పులియని రొట్టెల పండుగ గురించి. మిగతా 2 పండుగలు కూడా పంటలు, ఆ పంటల్లో వచ్చిన ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇవ్వడానికి మొదటిది అన్నట్టు. సంవత్సరమునకు ఈ 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఆడోళ్ళు
ఆడవాళ్ళు మాత్రమే ఆ రోజు దేవుడి సన్నిధికి వస్తే సరిపోదు, పురుషులందరూ కూడా ఆ 3 పండుగలు జరిగేటప్పుడు యెహోవా సన్నిధిలో కనబడాలి అని చెప్తున్నాడు. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు, నా పండగలో అర్పించిన కొవ్వు ఉదయము వరకు నిలువ ఉండకూడదు, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను, మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. మనం ఆల్రెడీ పులిన రొట్టెల పండుగ గురించి చూసాం. పులిసిందేది కూడా ఆ పండగలో వాడకూడదు, వాడితే అది దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టే అని మాట్లాడుకున్నాం. పొద్దున కల్లా ఏది మిగలకుండా, కొవ్వు కూడా మిగలకుండా పొద్దున కల్లా అంతా తినేయాలి, మిగిలింది కాల్చేయాలి అని కూడా చెప్పాడు ఆ పండుగలో, పులిన రొట్టెల పండుగ. ఇకపోతే భూమిలో ప్రతి దాన్ని కూడా మొదటి దాన్ని యెహోవా మందిరానికి తీసుకెళ్ళాలి. మిగతా 2 పండుగల గురించి మేక పిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు, ఇది అన్యుల ఆచారం. అట్లా చేస్తే ఏదో జరిగిద్ది, మేలు జరిగిద్ది అని. అటువంటి అన్యుల ఆచారాలు ఏవి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉండకుండా అట్లాంటివి చేయొద్దు. మీరు నేను చెప్పింది నేను చెప్పినట్టుగా చేయండి, దానికి కొంత ఎక్కువ చేయొద్దు, కొంత తక్కువ చేయొద్దు, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యండి చాలు అని అక్కడ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు దేవుడు, ముందు జాగ్రత్తగా చెప్తున్నాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నేను మీకు ముందుగా పంపుతున్నాను, ఒక దూతను నేను మీకు సహాయంగా ఇస్తాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆ దూత మాట మీరు వినాలి. ఏంటా దూత చూద్దాం. ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకి ఉన్నది. దేవుని నామం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి ఇది ముందస్తు సూచన. మనం తర్వాత అధ్యాయాల్లో మందసం గురించి మాట్లాడుకుంటాం, ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించిన ముందస్తు సూచన. అవి ఎలా ఇచ్చాడు, ఆ దూత ఎలా నడిపించింది, ఏంటి, వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళేంత వరకు దేవుడు వీళ్ళకి ఎలా తోడున్నాడు, ఇవన్నీ కూడా మనం వెళ్ళే కొద్దీ చదువుకుంటూ వెళ్దాం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తును చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. నేను చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా మీరు పాటిస్తే నేను మీకు తోడుగా ఉంటాను. నేను చెప్పిన మాటలంటే నేను డైరెక్ట్గా చెప్తాను, నేను ఒక దూతను పంపిస్తున్నాను కదా, ఆ దూత ద్వారా కూడా మీకు చెప్పిస్తాను. ఏదైనా నా మాటే అది. దేవుడి మాటను మీరు అందరూ వింటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మీరు నడిస్తే, ఆ పదాజ్ఞలు అవన్నీ బేస్మెంట్ పునాది, వాటి మీద ఇంకా చాలా ఆజ్ఞలు ఇచ్చాడు కదా, అవన్నీ కూడా మీరు పాటిస్తే నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, కనానీలు, హివ్వీలు, యోబూసీలు వారున్న చోటుకు నిన్ను రప్పించును. వాళ్ళున్న చోటు అంటే వాగ్దాన దేశం. ఆ వాగ్దాన దేశానికి ఆ దూత మిమ్మల్ని నడిపించిద్ది అని మందసం దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం అవన్నీ కూడా. నేను వారిని సంహరించదను, వారి దేవతలకు సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. నేను మిమ్మల్ని ఆ దేశానికి నడిపించిన తర్వాత వాళ్ళందరినీ కూడా నేను తరిమేస్తా ఆ దేశం నుండి. మీరు మళ్ళా ఆ దేశంలోకి వెళ్ళి అక్కడుండే దేవతలు, అక్కడుండే విగ్రహాలు, అక్కడుండే మూఢనమ్మకాలు అవన్నీ కూడా మీరు అంటించుకోవద్దు అని చెప్తున్నాడు. అంటించుకుంటే ఏం జరిగిద్దో వార్నింగ్ కూడా ఇచ్చాడు దేవుడు. అది ముందద్దెలో మనం చూసాం. దేవుడు వింటాడు, ప్రతిదీ చూస్తాడు, న్యాయం ప్రకారంగా ఆయనకు కోపం రేపవద్దని కూడా మనం చూసాం కదా. మీరు పాటించండి, విగ్రహారాధన జోలికి పోకూడదు అని కూడా చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. మీ ఆహారం విషయంలో, మీరు తాగే పానం విషయంలో, అంటే నీళ్ల విషయంలో, మీ మధ్య నుండి రోగం, మీ యొక్క ఆరోగ్యం విషయంలో అన్నింటిలో కూడా దేవుడు తోడుంటాడు. ఎప్పుడంటే ఆయన్ని సేవించి విగ్రహాలకు దూరంగా ఉండి ఆయన మాటల ప్రకారంగా నడుచుకున్నప్పుడు. కడుపు దిగబడినదియు గొడ్డుదియు నీ దేశంలో ఉండదు. నీ దేశంలో నీకు కానీ నీ పశువులకు కానీ ఎక్కడ కూడా రోగాలు రావు, ఆహారం తక్కువ కాదు, నేను తోడుగా ఉంటాను అని దేవుడు వాళ్ళకి మాటిస్తున్నాడు. నీ దినముల లెక్క సంపూర్ణం చేసేదను, అంటే మీ ఆయుష్ కూడా మీరు పరిపూర్ణంగా జీవిస్తారు. మధ్యలో ఏదైనా తప్పు చేస్తే యెహోవా చంపేస్తాడేమో, జాగ్రత్త పడండి అని మనం పైన చదువుకున్నాం కదా. ఎక్కువ పాపాలు చేసి మధ్యలోనే నశించకండి, దేవుడు ఆజ్ఞల ప్రకారంగా జీవించండి. చివరి వరకు, ముసలితనం వరకు, మీ దినాల లెక్క పూర్తయ్యేంత వరకు మీరు జీవిస్తారు, దేవుడు తోడుంటాడు అని చెప్తున్నాడు. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను, మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను, అవి నీ ఎదుట నుండి హివ్వీయులను, కనానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనం పరుచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టదను. ఏదో ఒక్కసారిగా వాళ్ళని వెళ్ళగొట్టను, క్రమక్రమంగా వాళ్ళని ఎదుట నుండి వెళ్ళగొడతాను. అంటే వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఎందుకు
ఎందుకని వెళ్ళగొట్టబడుతున్నారు, వాళ్ళ యొక్క చెడు క్రియల వల్ల అనేది వాళ్ళకి తెలిసేలా చేసి ఆ తర్వాత వెళ్ళగొడతాను. మీరు కూడా వాళ్ళని జయించడానికి ఏదో కండలు పెంచాలి, బాగా యుద్ధానికి సిద్ధం అవ్వాలి, బాగా యుద్ధ విద్యలు నేర్చుకోవాలి అలాంటివి చెప్పట్లే దేవుడు. మీరు నా దగ్గర నేను చెప్పిన మాట వినండి, మీ శత్రువులు మీకు భయపడేలాగా నేను చేస్తాను. క్రమక్రమంగా ఏదో ఒక్కసారిగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేలా కాకుండా వాళ్ళందరికీ కూడా దేవుడి యొక్క బలాన్ని పరిశుద్ధతని తెలియజేసి మీ దగ్గర నుండి వాళ్ళని పంపేస్తాను, మీకు ఆ దేశాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అంటే రాబోయేవి ముందుగా చెప్తున్నాడు. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీన్ల సముద్రము వరకును, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరిచెదను, ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను, నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. ఆ పాలస్తీనా దేవుడిచ్చే వాగ్దాన దేశం యొక్క పొలిమేరలు చెప్తున్నారు. అవన్నీ కూడా ఇజ్రాయేలీలు ఆ దేశంలో ప్రవేశించేటప్పుడు మరలా మనం మాట్లాడుకుందాం. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు, నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక. చూడండి, విగ్రహారాధన చేస్తే మీరు ఏ విగ్రహాలను అయితే పూజిస్తున్నారో వాళ్ళతో నిబంధన చేసుకుంటారు, అది దేవుడికి విరోధం కాబట్టి అది మీకు ఉరిగా తయారవుతుంది, అది మిమ్మల్ని నాశనానికి నడిపించింది. కాబట్టి మరలా విగ్రహారాధన జోలికి పోవద్దు అంటున్నాడు. విగ్రహారాధన గురించి దేవుడు ఎంత కఠినంగా ఎందుకున్నాడో నేను ముందు అధ్యాయం నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చా. విగ్రహారాధన అనేది మూఢనమ్మకాల్లోకి పంపించింది మనల్ని. ఇంకో మనిషిని ప్రేమించడం కన్నా ప్రకృతిని గొప్పగా చూడడం నేర్పించింది. దేవుడి ఎడల భయము భక్తి ఉండదు. దేవుడి ఎడల భయం భక్తి లేకపోతే మంచి చేయాలన్న ఆలోచన రాదు. ఈ లోకం కోసమే మనం ఆలోచిస్తాం. ఇన్ని నష్టాలకి మూల కారణం విగ్రహారాధన కాబట్టి దాని గురించి దేవుడు అన్నిసార్లు చెప్తున్నాడు వాళ్ళకి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అధ్యాయంలో దేని గురించి అయినా మీకు ఏ డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మాట్లాడుకుందాం. వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకుండానట్లు వారు నీ దేశములో నివసింపకూడదు. మరలా వాళ్ళు మీరు అంటే అన్యులు ఇజ్రాయేలీలు కలిసి ఉంటే వాళ్ళ యొక్క చెడు క్రియల వల్ల వీళ్ళు కూడా పాడవుతారు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి మీకు ఆ దేశాన్ని ఇస్తాను, అందరూ కలిసి ఉండడం కాదు అని చెప్తున్నాడు అనమాట. నిర్గమకాండం 24వ అధ్యాయం. మరియు ఆయన మోషేతో ఇట్లా, నేను ఇవన్నీ చెప్పిన తర్వాత మోషేతో చెప్తున్నాడు, నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయేలీల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడి, అంటే కిందకెళ్ళి మళ్ళా రండి, వచ్చేటప్పుడు 70 మంది అందరూ కూడా వచ్చి నా దగ్గర నిలబడండి, నేను మరికొన్ని విషయాలు మీకు చెప్తా. ఇప్పుడు దాకా చెప్పినన్ని ఆజ్ఞలు కదా, ఈ ఆజ్ఞలన్నీ మీరు వెళ్ళి ప్రజలకు వివరించండి. వాళ్ళు నా నిబంధనకు ఒప్పుకున్నారనుకో, మీరు మళ్ళీ రండి, నేను మీకు వేరే విషయాలు ఇంకా విషయాలు చెప్తాను అని చెప్తున్నాడు. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. 70 మంది వచ్చినా కానీ 70 మంది దేవుడి దగ్గర రాకూడదు, మోషే మాత్రము సమీపింపవలను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు, ఈ 70 మందితో మళ్ళీ ఇంకెవరు రాకూడదు ప్రజలు అని చెప్తున్నాడు. మోషే వచ్చి యెహోవా మాటలన్నింటినీ విధులన్నింటినీ ప్రజలతో వివరించి చెప్పాను అన్ని చెప్పాడు ఆయన. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నింటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరం ఇచ్చిరి. దేవుడు ఏది చెప్పాడో అది మేము చేస్తామని దానికి అంగీకరించారు. అంటే నిబంధనకి వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయేలీలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇజ్రాయేలీలో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. ఇదంతా కూడా ఎందుకంటే వీళ్ళు ఒప్పుకున్నారు దేవుడి యొక్క నిబంధనకు అంటానికి గుర్తుగా అక్కడ బలిపీఠం కట్టి 12 గోత్రాల వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి 12 స్తంభాలు కట్టి అక్కడ దేవుడికి దహన బలులు అర్పించి ఇదంతా కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉండేలాగా ఒక కార్యం అనేది చేశారు. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించాను. ఎక్కడైతే బలిపీఠం కట్టాడో అక్కడ ఆ రక్తాన్ని పోసాడు. ఎందుకు? అది గుర్తు అనమాట, నిబంధనకి గుర్తుగా ఆ రక్తాన్ని ఆ బలిపీఠం మీద పోసాడు. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా, అంటే దేవుడు చెప్పినని ఒక గ్రంథంగా రాసుకున్నాడు, నిబంధన గ్రంథం. అదంతా కూడా ప్రజలకు వినిపింపగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులై ఉందుమనిరి. అంటే 2-3 సార్లు, ఒకటి కంటే ఎక్కువ సార్లు వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఓకే దేవుడు చెప్పినట్టుగా మేము చేస్తాము, మా రక్షణ దేవుడు చూసుకుంటాడు అని. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద పోక్షించి, మొదటగా బలిపీఠం మీద పోసాడు కదా, అది ప్రజల మీద కూడా పోసి, ఇదిగో మీ సంగతులన్నింటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఇదిగో ఈ రక్తము మనందరికీ కూడా సాక్ష్యము, దేవుడు చెప్పాడు మనం ఒప్పుకున్నాం, దాని ప్రకారంగా పాటిస్తాము అంటానికి ఇది సాక్ష్యము, నిబంధన రక్తం ఇది. దేవుడికి మనకి మధ్యలో ఇప్పుడు అగ్రిమెంట్ అయిపోయింది, ఇంకా ఎవరో కూడా ఈ అగ్రిమెంట్ని విడగొట్టకూడదు, అంటే దేవుడి ఆజ్ఞల నుండి మీరెవరో కూడా తప్పిపోకూడదు అని వాళ్ళందరికి కూడా చెప్తున్నాడు.
తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇజ్రాయేల్ పెద్దల్లో 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయేలీల దేవుణ్ణి చూచిరి. వీళ్ళందరూ కూడా మళ్ళీ కొండ మీదకి వెళ్ళారు. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశపు మండలపు తేజము వంటియు ఉండెను. ఆయన ఇజ్రాయేలీలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. గుర్తించండి, వాళ్ళు జస్ట్ కింద ఫ్లోర్ చూశారు అంతే. నేలను చూస్తేనే అది వాళ్ళకి అంత మహిమకరంగా కనబడింది అంటే, పాదముల కింద నేలను చూసే వాళ్ళు అంత ఆశ్చర్యపడిపోయారు అంటే దేవుడి మొహం కూడా వాళ్ళు చూడలేకపోయారు అని దాని అర్థం. దేవుడి యొక్క ప్రెజెన్స్ అక్కడ ఉంది. ఆయన కాళ్ళ కింద వెలిగే ఆ వస్తువులను చూసే వీళ్ళు చాలా గొప్పగా అనుకున్నారు. దేవుడి యొక్క మహిమని వీళ్ళు అలాగా అంటే తక్కువలో తక్కువ చూసే దాన్ని గొప్పగా అర్థం చేసుకున్నారు అని దాని అర్థం. దేవుణ్ణి చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా భోజనం చేశారు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను మోషే ఒక్కడే కదా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. యెహోవా మోషేతో చెప్పాడంట, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కాను. దేవుడు చెప్పినట్టే మోషే వెళ్ళాడు. అవన్నీ కూడా దేవుడు ఇస్తాను అని చెప్పాడు. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడే ఉండుడి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యము ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని చెప్పాను. ఇదిగో నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను కదా, మీకు మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే అహరోను హూరుని అడగండి, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గర వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు ఆ 70 మందికి. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు, వెళ్ళిన తర్వాత 7వ రోజుకి పిలిచాడు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇజ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. 40 రోజులు దేవుడి ఆజ్ఞలు వింటా ఉన్నాడంట మోషే. ఆ 40 దినాల్లో దేవుడు ఏం చెప్పాడు అనేది కింద మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ నిర్గమకాండం 25వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 26 నుంచి రేపొద్దున చదువుకుందాం. ఎందుకంటే ఇందులో మందసము, ప్రత్యక్ష గుడారము, దీపవృక్షము ఇలా చాలా ఉంటాయి. అవన్నీ ఒకరోజే చదువుకోవడం అవ్వదు కాబట్టి కొద్దిగా ఈరోజు మందసము వీటి గురించి చదువుకుందాం, రేపొద్దున ప్రత్యక్ష గుడారం గురించి చదువుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయం. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. దేవుడు చెప్తున్నాడు మోషేతో ఏంటంట, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇజ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. అందరికి ఇది ఆజ్ఞ కాదు, మనఃపూర్వకంగా ఎవరైతే ఇష్టపూర్వకంగా ఇస్తారో వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. అందరికీ మీరు ఖచ్చితంగా ఇవ్వండి అని కూడా ఆజ్ఞాపించకూడదు. మనఃపూర్వకంగా ఇచ్చేదే తీసుకోవాలి. ఏంటా ప్రతిష్టార్పణ, అందులో ఏమేమి ఉన్నాయి? దేవుడు ఏం అడుగుతున్నాడు ఇజ్రాయేలీల్ని, మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలు ఏవనగా బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలముకును, పరిమళ ద్రవ్యముల ధూపముకును, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును, పతకమునకును చెక్కు రత్నములు అనునవే. ఇవన్నీ కూడా ఇజ్రాయేల్ దగ్గర తీసుకోండి. ఎవరైతే వాళ్ళ ఇష్టపూర్వకంగా ఇస్తారో వాళ్ళ దగ్గరే తీసుకోండి, మనపూర్వకంగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడి యొక్క మందసం, దేవుడి యొక్క ప్రత్యక్ష గుడారం, ఇవన్నీ సూచనలుగా వాళ్ళకి ఇవ్వడానికి కాబట్టి ఇష్టపూర్వకంగా ఇచ్చే వాళ్ళ దగ్గరే తీసుకోండి అంటున్నాడు. బంగారం, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణం. నీల అంటే బ్లూ మీకు తెలుసు, ధూమ్రం అంటే ఓదా రంగు అంటారు కదా, కొంతమంది వంకాయ రంగు అని కూడా అంటారు. అలాగా ఓదా రంగు, రక్తవర్ణం మీకు తెలుసు రక్తం, సర్ణపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు, వీటన్నిటితో ఇవన్నీ కూడా తర్వాత ప్రత్యక్ష గుడారం తయారు చేసే దాంట్లో, మందసం తయారు చేసే దాంట్లో, బలిపీఠం తయారు చేసే దాంట్లో, వాటన్నిటిలో కూడా మనం చూసుకుంటూ వెళ్దాం. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. వీటితోనే సమస్తము చేయబడ్డాయి అని దాని అర్థం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారిలో నివసించినట్లు అన్నాడు చూడండి దేవుడు. అంటే ఇప్పటిదాకా దేవుడు కొండ మీద ఉన్నాడు. ఆ కొండ మీద పరిస్థితి చూసి, ఉరుములు, మెరుపులు, అగ్ని, ఆవిరి అవన్నీ చూసి ఇజ్రాయేలీలు కొండను టచ్ కూడా చేయడానికి భయపడ్డారు. మేము రాము, నువ్వే వెళ్ళి మాట్లాడు దేవుడితో అని చెప్పి మోషేతో అన్నారు. మనం గమనించాం కదా. దేవుడి దగ్గరికి మనుషులు రాలేరు కాబట్టి దేవుడే మనుషుల దగ్గరికి వస్తున్నాడు అనే దానికి గుర్తుగా నేను వారిలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడే వస్తున్నాడు వీళ్ళ మధ్యలోకి. ఇజ్రాయేలీల మధ్యలో దేవుడు తరతరాలకి ఉంటాడు అంటానికి గుర్తుగా ఒక పరిశుద్ధ స్థలం. ఇదేదో ఒక చోట ఉండే ప్లేస్ కాదండి. ఆ పరిశుద్ధ స్థలము అంటే ఆ ప్రత్యక్ష గుడారం, దాన్ని ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్లేవాళ్ళు.
వాళ్ళు ప్రయాణం చేస్తే వాళ్ళతో పాటు దాన్ని తీసుకెళ్లేవాళ్ళు అనమాట. దేవుణ్ణి వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారు అన్నట్టుగా. పాత నిబంధనలో దేవుడు మనుషుల మధ్యకి రావడం అంటే ఈ ప్రత్యక్ష గుడారం. కొత్త నిబంధనలో దేవుడు శరీర రూపిగానే మనిషి రూపంలోనే యేసుక్రీస్తు వారిలాగా వచ్చాడు. దానికి ఇవన్నీ కూడా సూచనలు. ఎలా సూచనలు ఏంటి అవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. నేను నీకు కనబరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటి రూపమును నిర్మింపవలెను. మోషేకి చూపిస్తున్నాడు విజువల్, ఏదో ప్రొజెక్టర్స్ చూపించినట్టుగా. మోషేకి ఏ రూపాన్ని అయితే చూపించాడో ఆ రూపంలోనే ప్రతిదీ చేయాలి. మనం ఆ రూపాన్ని మరి చూడలేదు కదా. దేవుడు చెప్పిన కింద వాటిని ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ఇలా అయ్యుండొచ్చేమో అని మనం ఊహించుకుంటాం. అంతేగాని యాజ్ ఇట్ ఈస్గా దేవుడు మోషేకి ఏది చూపించాడో మనం ఎప్పటికీ కనుక్కోలేము. అది ఒక పెద్ద మిస్టరీ. కాకపోతే దగ్గరగా ఇలా ఉండొచ్చు అని మాత్రం మనం అనుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు వీడియోలో కూడా చూపిస్తాను. ఇలా ఉండొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈజ్ అదే అని కాదు, మోస్ట్లీ ఇలాగే ఉండొచ్చు. మోషేకి దేవుడు ఏం చూపించాడో మనకు తెలియదు కదా. ఇలాగే ఉండొచ్చు అని మీరు గుర్తుపెట్టుకోండి. దాని వెనకాల ఉన్న భావాలు మనం చూద్దాం. పాత నిబంధన అంతా కూడా ఆ భావాలు మనం గమనించడానికే, అంతేగాని ఆజ్ఞలు అక్షరానుసారంగా పాటించడానికి కాదు. ఆ భావాలు ఏంటి అనేది కూడా మనం గమనిద్దాం. ఈ ప్రత్యక్ష గుడారం యొక్క భావం ఏంటంటే దేవుడు మనుషుల మధ్యలోకి రావడం, వీళ్ళ దగ్గర నివసించడం. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు వీళ్ళ మధ్య ఉండడం. వారు తుమ్మ కర్రలతో ఒక మందసము చేయవలెను. మొదటిగా దేవుడి మందసం చేయమంటున్నాడు. ఒకసారి వీడియో చూడండి మీరు. ఇదంతా కూడా ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలో ఇక్కడ ఈ గుడారం ఉంది కదా, ఇందులో పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అని 2 ప్లేసులు ఉంటాయి. ఉదాహరణకి ఒక రూమ్లో 2 గదుల్లాగా. పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ అతి పరిశుద్ధ స్థలానికి కేవలం సంవత్సరానికి ఒక్కసారి వెళ్తారు. అది కూడా ఒక్క పర్సనే వెళ్తాడు, ప్రధాన యాజకుడు. ఇంకెవరు కూడా ఎప్పుడు వెళ్ళకూడదు. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఈ మందసం ఉండాలి అనేది చెప్తున్నాడు. వెళ్ళే కొద్దీ చెప్తా ఈ ప్రత్యక్ష గుడారం ఏంటి, అందులో ఏది ఎందుకోసం, దేన్ని ఎందుకు పెట్టాడు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారికి అది ఏ విధంగా సూచన, ఇవన్నీ కూడా మనం వెళ్ళే కొద్దీ మాట్లాడుకుందాం. మొట్టమొదటగా దేవుడు చెబుతుంది మందసం గురించి. ఎందుకంటే ఈ మందసం దగ్గరే దేవుడు ప్రజలతో మాట్లాడతాడు, ప్రధాన యాజకుడితో. ఆ మాట్లాడేది దేవుడి యొక్క స్థలానికి గుర్తు కాబట్టి ఈ మందసం గురించి మొట్టమొదటిగా చెప్తున్నాడు. మందసం గురించి మనం చదువుకుంటూ వెళ్దాం. దేంతో చేయాలి? దాన్ని తుమ్మ కర్రలతో చేయాలి. దాని పొడుగు 2.5 మూరలు, దాని వెడల్పు 3.5 మూర, దాని ఎత్తు 3.5. ఇప్పుడు మనన్న మూరలో అప్పుడు ఇజ్రాయెల్ మూరలో ఒకటే అని కాదు, కానీ కొంచెం దగ్గరగా ఒకేలాగా ఉండొచ్చు. మన లెక్కల్లో మూర అంటే అలాగో మోచేతి వరకు ఉంటుంది కదా, అట్లాగే ఊహించుకోండి మీరు. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. వీడియో చూడండి మీరు. వీడియో చూస్తూ ఇది చదవండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇదిగో తుమ్మ కర్రలు ఉన్నాయి. తుమ్మ కర్రలతో మందసాన్ని చేయాలి. దాని చుట్టూ మేలిమి బంగారు రేకు పొదిగింపాలి. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్టూ కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక పక్కను 2 ఉంగరములు, ఎదుటి పక్కను 2 ఉంగరములు ఉండినట్లు దానికి 4 కాళ్లకు వాటిని చేయాలి. 4 ఉంగరాలు చేయాలి. అదన్నీ దేనికోసం? తుమ్మ కర్రతో మోత కర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ పక్కల మీది ఉంగరములలో ఆ మోత కర్రలను దూర్చవలెను. అంటే ఆ మందసాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి తుమ్మ కర్రలతో మోత కర్రలు అంటే మోసే కర్రలు చేసి ఆ ఉంగరాల్లో పెట్టాలి. ఆ మందసం యొక్క ఉంగరాల్లో పెట్టాలి. అంటే ఆ మందసాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి అన్నట్టుగా. ప్రతి దాన్ని కూడా బంగారంతో కప్పుతున్నాడు చూడండి. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఈ మందసంలో పెట్టే ఈ మోత కర్రలు మాత్రం ఎప్పటికీ కూడా తీయకూడదు. అవి ఎప్పుడు ఆ మందసానికి పెట్టి ఉండాలి అని దాని అర్థం. బయట ఇంకా చాలా ఉపకరణాలు, చాలా వస్తువులు చెప్తాడు. వాటికి కూడా మొయ్యడానికి తుమ్మకర్రలో ఉంగరాలు ఉంటాయి, కానీ వాటిని ఆ ఉంగరాల్లో నుండి తీసి పక్కన పెట్టొచ్చు. కానీ మందసాన్ని మోసే ఆ కర్రలు మాత్రం ఎప్పుడు ఆ ఉంగరాల్లోనే ఉండాలి. వాటిని ఎప్పటికి కూడా బయటికి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలను. 10 ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా ఆ మందసంలో పెట్టాలి. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణాపీఠము చేయవలెను. ఆ మందసానికి పైన మూతలాగా, దానిపైన కప్పేదానిలాగా మేలిమి బంగారముతో కరుణాపీఠము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5 మరియు 2 బంగారపు కెరూబులను చేయించవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిషి పనిగా చేయవలెను. అంటే ఒకటే దానిలాగా, ఒకటే వస్తువులాగా ఉండేటట్టుగా బంగారంతో దాన్ని చేయాలి. పూర్తి బంగారంతో ఆ కెరూబులు చేయించాలి. ఆ కెరూబులు మరి మోషేకి దేవుడు ఎలా చూపించాడు
చూపించాడో తెలీదు. బట్ కెరూబులు అనగానే మనకి వేరే చోట వివరణ ఉంది కదా, దాన్ని బట్టి ఇలా ఉండొచ్చు అని మనం దాని ప్రకారంగా చెప్తున్నాం ఈ వీడియోలో. అంతేగాని కెరూబులు దేవుడు మోషేకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా చూపించాడు అనేది మనకు తెలీదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మనకున్న వివరణ బట్టి ఇలా ఉండొచ్చు. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయించవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. అంటే అది మొత్తం ఒకటే దానిలాగా ఉండేటట్టుగా బంగారంతో చేయాలి. రకరకాలుగా చేసే వాటన్నిటిని మళ్ళీ తర్వాత కలపడం కాకుండా ఒకటే దానిలాగా చేయాలి. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా ఉండాలంట. ఒకదానికొకటి ఎదురుగా ఆ కరుణాపీఠం తట్టు, కరుణాపీఠం మీద. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద ఉంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనము గల ఆ మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. మరి మనం ముందు విగ్రహాలు చేసుకోకూడదు, దేవుడి రూపంగా ఏది చేయకూడదు అని మాట్లాడుకున్నాం కదా. మరి దేవుడు మందసం గురించి ఇంత వివరణ ఎందుకు ఇస్తున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. మందసం అనేది దేవుడి రూపము, దేవుడి విగ్రహం కాదు. దానిపై నుండి దేవుడు మాట్లాడతాడు అంటానికి అదొక గుర్తు. అంటే అదొక పాతపీఠం లాగా మందసం అనేది. దానిపై నుండి దేవుడు మాట్లాడతాడే కానీ మందసం అనేది డైరెక్ట్గా దేవుడికి ఒక రూపము, దేవుడి యొక్క విగ్రహము అని మనం అనుకోకూడదు. ఆ కరుణాపీఠముల మధ్య నుండి యాజకుడు ఏం చేస్తాడంటే రక్తాన్ని దాని మీద చెల్లిస్తాడు. అదంతా కూడా నేను తర్వాత చెప్తాను. ఆ కరుణాపీఠం నుండి శాసనములు గల ఆ మందసము మీద నుండి ఆ కెరూబుల మధ్య నుండి దేవుడు వీళ్ళతో మాట్లాడతాడు అని చెప్తున్నాడు. ఈ మందసం మొత్తం కూడా దేనికి సూచన అంటే యేసుక్రీస్తు వారికి సూచన. దాని పేరు ఏంటి? కరుణాపీఠం. కరుణాపీఠం పైన రక్తం జల్లుతారు అంటే యేసుక్రీస్తు వారు. దేవుడితో మనం మాట్లాడడానికి యేసుక్రీస్తు వారే ఏకైక మార్గం అని దాని అర్థం. ఆ కరుణాపీఠం లోపల, ఆ మందసం లోపల ఏం పెట్టాలి? దేవుడి యొక్క ఆజ్ఞలు. యేసుక్రీస్తు వారే దేవుడి వాక్యము అని మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు అనే దేవుడి వాక్యము, యేసుక్రీస్తు అనే కరుణాపీఠము దేవునితో మనం మాట్లాడడానికి మధ్యలో మధ్యవర్తిగా ఉంది అనేది గుర్తు అనమాట ఈ మందసానికి. దేవుడు చెప్పాడు కదా, దేవుడి బదులుగా దీన్ని పంపిస్తాను అని. అంటే దేవుడికి మనుషులకి మధ్యలో మధ్యవర్తిలాగా ఈ మందసం. అది యేసుక్రీస్తు వారికి సూచన. ఇదంతా కూడా దీని భావాన్ని మీరు గమనించండి. ఎవరికైనా దీని భావం అర్థం కాకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మనందరం కూడా మాట్లాడుకుందాం. ఆ కెరూబులు ఏంటంటే దేవుడి యొక్క శక్తికి గుర్తు. ఆ కెరూబులు ఎంత శక్తివంతమైనయో మనం చూస్తాం కదా. ఒక్క దేవదూత ఎంత శక్తివంతమైందో మనం చూస్తాం పాత నిబంధనలో. అట్లాంటిది కెరూబులు అంటే దేవుడి దగ్గర ఉండి దేవుడిని ఎప్పుడు కూడా ఆరాధించేవి. అంటే ప్రపంచం మొత్తం పైన ఆయనకి అధికారం ఉంది. అంత శక్తివంతమైన కెరూబులు సైతం ఆయన పాదముల కింద ఆయన మొహకాంతిని కూడా చూడలేక రెక్కలతో వాటిని కప్పేసుకుంటే దేవుడు అంత శక్తిమంతుడు. ప్రపంచం మీద, దేవదూతల మీద ఆయనకు అంత అధికారం ఉంది. ఆయన అంత గొప్పవాడు అని తెలియజేయడానికి ఆ కెరూబులు. అంటే ఆ కెరూబుల మధ్యలో ఉండి దేవుడు మాట్లాడతాడు అన్నట్టుగా. ఇదంతా కూడా ఒక సూచన. ఎప్పటికప్పుడు మనుషులు దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, దాని వెనకాల ఉండే భావాలు తెలుసుకోవడానికి దేవుడు ఇవన్నీ కూడా చేశాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం రొట్టె ద్రాక్షరసం పాటిస్తాం. యేసుక్రీస్తు వారి శరీరానికి, రక్తానికి ప్రత్యేకగా. అదేంటంటే విగ్రహం కాదు. దాన్ని బట్టి మనం దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకుంటున్నాం. దాన్ని బట్టి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ పాత నిబంధనలో మందసం అన్నా, మనం చదువుకోబోయే వేరే అయినా కూడా అంతే. అవి దేవుడికి విగ్రహాల్లా కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. మరియు నీవు తుమ్మకర్రలతో ఒక బల్ల చేయవలెను. అతి పరిశుద్ధ స్థలం గురించి అయిపోయింది. ఇప్పుడు పరిశుద్ధ స్థలం. ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ మనకి పరిశుద్ధ స్థలం తగిలిద్ది. ఆ పరిశుద్ధ స్థలంలో ఏవేవి ఉండాలి అనే దాంట్లో ఒక బల్ల గురించి చెప్తున్నాడు. ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైన చుట్టూను బంగారపు జవ చేయించవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను ఆ బద్దెకు సమీపముగా ఉండవలను. మందసానికి అయితే ఆ మోతకర్రలు దానికి పెట్టుండాలి, ఎప్పుడు తీయకూడదని చెప్పాడు. ఇక్కడైతే ఆ మోతకర్రలు తీసి దాని పక్కగా పెట్టొచ్చు, దాని సమీపంగా పెట్టాలి అని చెప్తున్నాడు. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారపు రేకు పొదిగింపవలెను. వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయ అర్పణమునకు పాత్రలను దానికి చేయవలెను. మేలిమి బంగారముతో వాటిని చేయవలెను. ఇవన్నీ కూడా ఆ బల్ల
బల్ల మీద ఉంటాయండి. 12 రొట్టెలు పెడతారు, ఆ బల్ల మీద ద్రాక్షరసం పెడతారు. ఇవన్నీ కూడా దేవుడికి అర్పణ కాదు, దేవుడికి ప్రసాదం కాదు, అవన్నీ కూడా యాజకులే తింటారు. ఈ బల్ల మీద పెట్టే వస్తువులు అంటే రొట్టె అవ్వచ్చు, ద్రాక్షరసం అవ్వచ్చు, అవన్నీ కూడా దేవుడు ఎప్పటికీ ఇజ్రాయేలీని పోషిస్తూ ఉంటాడు. ఆయన ఆజ్ఞలు గైకొంటే శరీరానికి కావాల్సిన ఆహారము, దాహము, రక్షణ ఇవన్నీ కూడా దేవుడు తీరుస్తాడు అనే దానికి గుర్తుగా ఆ బల్ల అనమాట. అక్కడ ఉండే రొట్టెలు 12 రొట్టెలు పెడతారు, 6 ఇజ్రాయేలీల గోత్రాలకు గుర్తుగా. ఇవన్నీ కూడా మనం ఎల్లే కొద్దీ మాట్లాడుకుందాం, దేవుడు మరలా చెప్తాడు ఇవన్నీ కూడా. ఆ బల్ల మీద ఉండేవన్నిటిని కూడా బంగారంతో చేయండి, అది దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అంటానికి గుర్తు అన్నట్టుగా ఒక బల్ల కూడా దేవుడు చేయించాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి లోపల ఉండే మందసము యేసుక్రీస్తే, బయట ఆయన పోషిస్తాడు అనడానికి గుర్తు కూడా యేసుక్రీస్తే. యేసుక్రీస్తు వారు 5,000 మందికి 10,000 మందికి ఆహారాన్ని పంచింది మనం చూస్తాం కదా. నేనే జీవాహారము అంటాడు ఆయన. పాత నిబంధనలో మన్నా రప్పించినా అది మామూలు ఆహారమే, కానీ యేసుక్రీస్తు అనేవారు జీవాహారము. ఆయన్ని తిని తాగడం అంటే రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందడము అంటే నిత్య జీవాన్ని పొందుకోవడము. ఆయన్ని మనలో కలుపుకుంటే మనము చావే లేకుండా నిత్యము జీవిస్తాము, నరకాన్ని తప్పించుకుంటాము అంటానికి గుర్తు. దేవుడు మనల్ని పోషిస్తాడు, మనం ఆయన నమ్ముకొని ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే అనడానికి గుర్తు అనమాట. బయట ఉండే ఆ బల్ల కూడా యేసుక్రీస్తు వారికి ఒక ముందస్తు సూచన అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ కాలానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా, ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారి గురించి సూచనగా చెప్పడానికి కూడా ఉపయోగపడతాయి. 2 రకాలుగా ఉపయోగపడతాయి, 2 అంచులు కట్టుకోలాగా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలెను. ఆ బల్ల మీద ఎప్పుడు ఉంచాలి ఆ రొట్టెలు, వారానికి ఒకసారి మారుస్తూ ఉంటారు వాటిని విశ్రాంతి దినాన్న, అది గుర్తుపెట్టుకోండి. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షములను చేయవలెను. మూడోది ఏంటది? దీపవృక్షము. ఈ దీపవృక్షము అంటే ఆ పరిశుద్ధ స్థలం మొత్తం కూడా వెలుతురివ్వడానికి ఒక దీపం లాగా అనమాట. దీపవృక్షాన్ని చేయాలి. అది కూడా ఎట్లా చేయాలో చెప్తున్నాడు. ఏంటంట? నకిషి పనిగా ఆ దీపవృక్షము చేయవలెను, ఒకే దానిలా చేయాలి. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను. అంటే బంగారాన్ని కొట్టి అలా ఒకదానిలాగే చేస్తారు కదా, ఒకటే పనిలాగా వాళ్ళు దాన్ని చేయాలి. దాని కలశములు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకకాండమై ఉండవలెను. మొత్తం ఒకటే దానిలాగా ఉండాలి. దీపవృక్షము యొక్క ఒక పక్క నుండి 3 కొమ్ములు, దీపవృక్షము యొక్క రెండవ పక్క నుండి 3 కొమ్మలు, దాని పక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. మొత్తం 6 కొమ్మలు ఉండేటట్టుగా, మధ్యలో కూడా కలుపుకుంటే 7 కాండాలు ఉండేట్టుగా దాన్ని చేయాలి. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు. ఏ రూపంలో ఉండాలి? బాదం రూపంలో, అంటే అప్పుడే పోస్తున్న బాదాల్లాగా, ఆ మొగ్గ పువ్వుల్లాగా, ఆ పువ్వుల్లాగా అలా ఉండాలన్నమాట. అంటే జీవము కలిగింది అన్నట్టు, అంటే ఆ వెలుగు జీవాన్ని ఇచ్చే వెలుగు అనడానికి గుర్తు అనమాట అది. రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. వాటికి అవి పెట్టాలి. మరియు దీపవృక్ష ప్రకాండములో ఆ మధ్య దాంట్లో బాదము రూపమైన 4 కలశములు, వాటి మొగ్గలు వాటి పువ్వులు ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. ఎన్ని ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను. దాన్ని ఎట్లా చేయాలో జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు దేవుడు. నీవు దానికి 7 దీపములు చేయాలి, వాటిపైన 7 దీపాలు పెట్టాలి. దాని ఎదుట వెలుగునిచ్చినట్లు దాని దీపములను వెలిగించాలి. 7 దీపాలు చేసి వాటిని వెలిగించాలి. అన్ని కూడా బంగారంతో చేయాలి. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలెను. దాన్ని ఫ్యూచర్లో క్లీన్ చేయడానికి, వెలిగించడానికి పట్టుకునే కాండం, దాని దగ్గర ఉండే చుట్టుపక్కల ఉండే పరికరాలన్నీ కూడా మేలిమి బంగారంతోనే చేయాలి. ఆ ఉపకరణములన్నింటినీ 40 వీసెల మేలిమి బంగారముతో చేయవలెను. కొండ మీద నీకు కనబరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఇప్పుడు మరి అప్పుడు లెక్కలో ఎలాగో ఇప్పుడు లెక్కలో ఎలాగో తెలియదండి వీసలో, కానీ ఎంత బంగారంతో చేయాలి, ఎలా చేయాలనేది కూడా దేవుడు చెప్పాడు. ఈ దీపవృక్షం అనేది ఆ పరిశుద్ధ స్థలములో వెలుగునివ్వడానికి, వెలుగునిచ్చే దాంట్లో కూడా అదేదో నార్మల్ వెలుగు కాదు, జీవాన్ని ఇచ్చే వెలుగు అంటానికి గుర్తుగా దానిపైన పువ్వులు మొగ్గలు ఉండేటట్లుగా అదొక జీవాన్ని ఇచ్చేది లాగా, అలా అర్థమయ్యేలాగా దేవుడు దాన్ని చేయించాడు. కొత్త నిబంధనకు వచ్చేస్తే మనకి వెలుగు ఎవరు? యేసుక్రీస్తు అనే వెలుగు. ఆ యేసుక్రీస్తు అనే వెలుగు మన జీవితాల్లో ఉదయిస్తేనే మనం రక్షణ పొందగలుగుతాం. ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతిదీ కూడా దాని వెనకాల ఏదో ఒక భావాన్ని మనకు నేర్పించేదే. ఆ భావాలన్నీ కూడా నెరవేర్చిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ముందే మాట్లాడుకున్నాం కదా, దేవుడు మనుషుల మధ్య నివసించడానికి వస్తున్నాడు. వాటికి సూచనగా దేవుడి యొక్క లక్షణాలను సూచించే విధంగా దేవుడు ఇక్కడ ప్రతి వస్తువుని చేయమని చెప్తున్నాడు. దాని భావాన్ని మనం గమనించాలి. ఇవి విగ్రహాలు కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిర్గమకాండం 26వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం.
ఈ మందసము, దీపవృక్షము, బల్ల ఇవన్నీ తర్వాత కూడా మనకు వస్తాయి. అక్కడ ఏం చేయాలనేది కూడా తర్వాత దేవుడు చెప్తాడు. అక్కడ మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఎవరికన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ లేదా వాట్సాప్ చేయండి. 12 నెలల్లో ఒక నెల సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాం. జనవరి నెల మొత్తం ఎటువంటి గ్యాపులు లేకుండా, ఒకవేళ ఆరోగ్యం బాగోపోయినా కానీ దేవుడి శక్తినిచ్చి మనందరం కూడా బైబిల్ చదువుకోవడానికి సహాయం చేశాడు. అందును బట్టి దేవుడి కృతజ్ఞతలు. ఇక్కడతో ఆపేయకుండా, ఒక నెలతో ఆపేయకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఈ బైబిల్ స్టడీలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరూ కూడా బైబిల్ నేర్చుకోవాలి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీటిని షేర్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అందరూ కూడా వాక్యం చదవాలి, అందులో ఉన్న భావాన్ని గ్రహించాలి, దాని ప్రకారంగా మన జీవితంలో చూపించాలి. ఇప్పుడు మనం పాత నిబంధన పాటించాల్సిన అవసరం లేదులే కానీ కొత్త నిబంధన మనం పాటించాల్సింది. అయినప్పటికీ దేవుడి యొక్క భావాలు నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉండేవాడు. ఆయన యొక్క ఉద్దేశాలు మారవు, ఆయన యొక్క భావాలు మారవు. ఆయన ఇచ్చే గుర్తులు మారతాయేమో, ఆయన భావాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన న్యాయం ఇవి మారవు. వాటిని మనం నేర్చుకునే ప్రయత్నం, అక్కడున్న జనాల నుండి, ఆయన ఇచ్చిన ఆజ్ఞల నుండి, పాత నిబంధన నుండి మనం ఏవో కొన్ని విషయాలు నేర్చుకుని మన విశ్వాసంలో బలపడడం కోసం ఈ పాత నిబంధన చదువుతున్నాము అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మా పరిచర్య గురించి, ఇంకా అనేక మంది ఇలా నేర్చుకోవాలి అనే దాని గురించి మీ ప్రతిదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా కానీ మీ కానుకల ద్వారా, ప్రార్థనల ద్వారా మా యొక్క సంఘాన్ని బలపరచాలి అనుకుంటే మా పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం. మరలా ఇంకొక అధ్యాయంతో రేపొద్దున మనం కలుద్దాం. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.